హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీకి ఇంత క్రేజ్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి ఓచకోత కోస్తదని ఎవ్వరూ ఊహించలే. అసలు పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఓజీ రూపంలో చూస్తున్నాం అనిపిస్తుంది. అంటే ఆయనకి హిట్లు కొత్త, ఫ్లాపులు కొత్త అంటే డెఫినెట్గా ఆయన చూడనటువంటి స్టార్డమ్ లేదు, ఆయన చూడని హిట్లు లేవు, ఆయన చూడని ఫ్లాపులు లేవు. అన్నీ ఆయన చూశారు. కాకపోతే ఓజీ మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో దూసుకొస్తుందని చెప్పాలి. అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఆ సినిమా అలాంటి హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈరోజు ఓజీ రికార్డులే మనకు చెప్తున్నాయి. నిజంగా రికార్డులు తగలపడిపోవడం అంటే ఏంటో, సినిమా థియేటర్లో ఇలా పూనకాలు తెప్పించడం అంటే ఏంటో ఓజీలోనే చూశారు. గతంలో చాలా సినిమాలు చూసుండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. తర్వాత వస్తుందా రాదంటే ఓజీ 2 కూడా ఉంటుంది అని అయితే ఇప్పటికే చెప్తున్నారు, కానీ అది మనకు తెలియదు. అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం ఊహించలేం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు ఓజీ సిరీస్ని, ఓజీ దాంతో పార్ట్ 2ని కూడా నేను చేస్తాను అని చెప్పి నిన్న చిరంజీవి గారి సమక్షంలోనే అంగీకరించడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఓజీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఒక రేంజ్లో వెళ్తున్నాయి. చెప్పాలంటే పండగ సీజన్ కావడంతో ఇంకా 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 దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా స్క్రీన్స్ పెరుగుతున్నాయి, ఆక్యుపెన్సీ డబల్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఓజీకి చాలా చాలా పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ లేదా కన్నడ, మలయాళంలో కూడా మంచి క్రేజ్ని సంపాదించుకుంది. ఇంకపోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ సర్టిఫికెట్ ఉండటం వల్ల కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళుంటే అంటే చాలామంది వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళలేక వాళ్ళ భార్యని పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మీరు ఊహించండి, వాళ్ళను కూడా థియేటర్లోకి తీసుకువెళితే 3 రోజుల్లో 300 కోట్లు కాదు, 3 రోజుల్లో 600 కోట్లు దాటిపోయేది చాలా ఈజీగా. ఇంకా ఊహించండి, రికార్డులు తగలబెట్టడం అంటే ఒక రేంజ్లో ఇప్పటికే జరుగుతుంటే 600 కోట్లు అయితే ఇంకా దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. సో ఏదేమైనా అలా అని చెప్పి సినిమాలో అలాంటి సీన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ శివతాండవం అనే చెప్పాలి. అలాంటి సీన్స్ సుజిత్ డైరెక్టర్గా ఇలా చూపిస్తాడని పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు ఊహించలే. అలాంటి సినిమాని అభిమానులు ఎలా కావాలో, ఎలా ఉండాలో, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకున్నారో అలా చూపించాడు. సో ఓజీ ఓచకోత కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇది ఏ రకంగా చాలా ఈజీగా 1 వీక్లోనే 500 కోట్ల మార్కుని చాలా ఈజీగా చేరుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.